ఇది 4వ నెల రన్నింగ్ మాది. ఫ్రీ బస్ స్టార్ట్ చేశాం, హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాం, ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేశాం, 500 గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేశాం, ఇందిరా మిల్లి స్కీమ్ ను కూడా ఇనాగ్రేషన్ చేసేసినాం. ఈ 3 నెలలు ఎంత చేయాలో అంత చేసినాం. ఇంకా మనం చేసేది ఇంకా చాలా ఉన్నది. మీరు అడగకంటే ముందే మేము సమస్యలన్నీ కూడా ప్రతి ఊర్లో ఏ సమస్య ఉంది అన్ని కూడా మేము తీసుకున్నాం. చాలా ఊర్లలో సీసీ రోడ్లకు సంబంధించిన, డ్రైనేజీకి సంబంధించిన, నీటికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యలు మేము తీసుకున్నాం. కాబట్టి ఎన్నికల తర్వాత వాటిని కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎన్నికల తర్వాత ఆ రోజులు నేను ఏ రకంగా అయితే మీ ఊర్లలో వచ్చి ఓట్లు అడగానో అదే రకంగా రేపటి రోజు మీ సమస్యల కోసం మీ ఊర్లో వచ్చే బాధ్యత నాది. మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆడబిడ్డకి మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. నేను ఎట్లయితే బీదవాడినో ఆ సుగుణ మేడం కూడా అలాంటి బీదామెనే. ఒక్కసారి ఆడబిడ్డకి అవకాశం ఇవ్వండి. మీరు ఆడబిడ్డకి ఓటేయండి, గెలిపియండి. తప్పకుండా నాకు తోడుగా ఆమె ఉంటది. నేను ఇక్కడ మాట్లాడితే పార్లమెంట్లో పోయి ఆమె మాట్లాడగలుగుతుంది. సుగుణ గారు కొత్త ఆమె, పేదవాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం అంతా కూడా తిరిగింది. ఆమె చేయాలనే తాపత్రయం ఉంది. నాతో పాటు ఆమె పనిచేసిన ఆమె. కాబట్టి ఎట్లాంటి ఆడబిడ్డకి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈ రోజు మీ దగ్గర వచ్చింది కూడా ఆత్రం సుగుణ గారికి ఓట్లేసి గెలిపియాలనే ఆలోచనతో మీ దగ్గరకు వచ్చినామా.